శ్రీమాత్రే నమః. శ్రీ మహాదేవతాభ్యో నమః. జై శ్రీరామ్. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో జరిగిపోయేటటువంటి సీతారాముల కళ్యాణం విశేషమైనటువంటిది. ఇందులో మనమంతా కూడా పాల్గొనడం చాలా విశేషమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 500 సంవత్సరాల తరువాత రామమందిరం నిర్మించబడింది. ఈ రామమందిరం సాక్షిగా ఈసారి సీతారాముల కళ్యాణం జరగబోతుండడము, అది మనమందరము కూడా చూడడము మన జన్మ ధన్యమైందే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రామావతారము అటువంటి విశేషమైనటువంటిది. మరి శ్రీ మహావిష్ణువు అనేక రకాలైనటువంటి అవతారాలను స్వీకరించాడు. అందులో విశేషంగా దశావతారాలు: వేదోద్ధారణ, మందరాభరణ, పృథ్వీ ధర్మ నిర్మాణ, ప్రహ్లాద ప్రాణ బలి ప్రకాండ రూపాహంకార నిర్వాపన, వైదేహీ రమణ, ధనుంజయ జయ వ్యాపార పారీణ, క్షోణి దివ్యత్కరుణ, తమోహరణ, తండ్రి వెంకటేశ ప్రభో అని దశావతారాలు. అటువంటి దశావతారాలలో నరుడిగా పుట్టినటువంటి వాడు మర్చిపోలేనటువంటి అవతారము, మరి నరుడితో బాగా దగ్గరగా ఉన్నటువంటి అవతారము, స్మరించకుండా ఉండడం సాధ్యం కానటువంటి అవతారము రామావతారం. మరి రాముని ఎందుకు మనంత గొప్పగా మరి విశేషంగా పూజించుకుంటాము అని అంటే, మానవ రూపంలో ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టనటువంటిది ధర్మము. ఆ ధర్మాన్ని అంతగా పట్టుకున్నాడు కాబట్టే ఆయన ఆసేతు హిమాచలం వరకు ఎదిగిపోయి విశ్వానికి అంతటికీ కూడా తెలియజెప్పాడు. ఏమిటి అని అంటే, వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజ వేద ప్రచేత సాజాసి సాక్షాత్ రామాయణకః అని అంటారు. వేదము చేత ప్రతిపాదింపబడినవాడు, వేదము చేత తెలియజేయబడేటటువంటి వాడు, వేదమునే ధర్మానుష్ఠానంగా చేసి మరి మానవ జన్మ తరింపజేసేటట్టుగా భగవంతుని యొక్క రూపాన్ని మానవ జన్మలో స్వీకరించి, మరి ఏదైనా భగవంతుని అవతారం చూడండి, మరి దుష్ట సంహారము కాగానే మరి అవతార పరిసమాప్తి అవుతుంది. కానీ రావణ సంహారం తర్వాత కూడా శ్రీరామచంద్రుల వారు దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ అంటే సుమారు 11,000 సంవత్సరాలు ఈ భూమండలం పైన తన కరణ చరణాదులతో మరి నడిచాడు. ఎందుకు అని అంటే, ఈ విశ్వానికంతటికి కూడా చాటి చెప్పాడు మనుష్యుని యొక్క గొప్పతనం. ఒక మనుష్యుడు, మానవుడు ధర్మాన్ని కట్టుబడి ఉంటే ఎంత ఎత్తుకు ఎదగలడో, మానవుని అవతారం, మానవుని జన్మ అనేది ఎంత గొప్పదో అనేది ఈ విశ్వానికి తెలియజేశాడు. అటువంటి రామనామాన్ని, అటువంటి రామాయణాన్ని మనం ఎప్పుడూ కూడా చదవాలి, మరి నోరారా అనాలి. అందుకే ఈ రామచంద్ర విజయం అనేటటువంటిది విశేషమైనటువంటిది. ఈ క్రోధినామ సంవత్సరంలో జరుపుకునేటటువంటి ఈ సీతారాముల కళ్యాణం విశేషం అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. శ్రీమాత్రే నమః.